మోడీ గారిది తెలియని మనిషి లేరు యాక్చువల్లీ. సో ఇది ఎలా చేశారండి యాక్చువల్గా? ఇందులో ఐ థింక్ అంతా బియ్యమే కనిపిస్తున్నట్టు. అవును మేడం, విజయరామ్ గారు అడిగారండి. అంటే నేను రైస్ కోసం నేను పోరాడే అంటే ఆయన చేసే అవును అవును కష్టం, అవును. నాకు ఒక రైస్ మీద మీరు ఏమైనా చేయగలని అడిగారు. ఓ తప్పకుండా ట్రై చేస్తాను, ఇవ్వండి అన్నాను. కానీ చాలా హార్డ్ వర్క్ అయిపోయింది, ఎందుకంటే అవి సర్కిల్స్లో ఉంటాయి. అవును అవి అన్నీ కూర్చుంటాయి, మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇవి ఏంటంటే వర్టికల్గా పొడవుగా ఉంటాయి బియ్యం. అవును అవి ఇలా పెడితే మధ్యలో ఒక గ్యాప్ వస్తే ఇబ్బంది పడిపోతాను. బియ్యం కట్ చేయకూడదు, మళ్ళీ అవును పొడవుగానే పెట్టాలి. దానికోసం టైం ఎక్కువ తీసుకున్నాను. రైస్ ఆయనే పంపించారండి, చాలా పేర్లతో పంపించారు. అదేమో అందులో బ్రౌన్ ఉన్నాయి, ఎల్లో రైస్ లేవు, అందుకంటే నేను ధాన్యం తీసుకున్నాను. ఓహో ఇవి ధాన్యం, కరెక్ట్ కరెక్ట్. అవునండి ఇవి ధాన్యం. అవును అవును. విజయరామ్ గారి దగ్గర దొరికే అన్ని రకాల బియ్యాలు ఇందులో ఉన్నాయి, నో డౌట్. అందులో మోడీ గారు ఈవెన్ వడ్లతో సహా, అవును మేడం. వడ్లు కూడా ఉంటాయి ఆయన దగ్గర. సో నైస్ అండి రియలీ. సో విజయరామ్ గారి కోరిక మేరకు చక్కగా అన్ని రకాల బియ్యాలతో చేసిన మోడీ గారి పిక్చర్ అనమాట ఇది. చాలా బాగుంది.